ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్సిఎఫ్ సర్వీసెస్. నా పేరు చైతన్య. ఫ్రెండ్స్, మా ఛానల్లో ప్రీవియస్లీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా చాలామంది వ్యూయర్స్ మాకు చాలా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ కాల్ చేశారు. వాళ్ళందరికీ సమాధానంగా ఈ వీడియోలో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గురించి క్రిస్టల్ క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్స్ని తెలియజేయండి. ఫ్రెండ్స్, అసలు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది చాలామంది ఒక టఫెస్ట్ జాబ్గా ఫీల్ అవుతారు. లేదు, ఇది నేను కంపల్సరీ టఫెస్ట్ జాబ్ కింద నేనైతే కన్సిడర్ చేయను ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ బిజినెస్ అయినా మనం చేయాలంటే దాని మీద మనం క్లియర్గా స్టడీ అనాలిసిస్ చేయాలి. అప్పుడే మనకు ఒక క్లియర్ వ్యూ వస్తుంది. అప్పుడు మనం ఆ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు మనకి చాలామంది ఎక్స్పర్ట్స్ మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నారు. వాళ్ళ సహాయంతో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ని కష్టంగా భావించేది కూడా ఈజీగా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ చేయడానికి ముఖ్యంగా నేను ఒక 8 స్టెప్స్లో ఈ వీడియో వివరించబోతున్నాను. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ముందు మీరు ఒక ఆర్గనైజేషన్ని సెట్ చేయాలి. ఆర్గనైజేషన్ ఎయిదర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అవ్వచ్చు, ప్రొప్రైటర్షిప్ అవ్వచ్చు, పార్ట్నర్షిప్ అవ్వచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేను కంపల్సరీగా ప్రైవేట్ లిమిటెడే మీరు ఫాలో అవ్వాలి అని అయితే సజెస్ట్ చేయట్లేదు. మీ బెనిఫిట్స్ని బట్టి మీరు చేయొచ్చు. నేను చెప్పిన 3 టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో ప్రైవేట్ లిమిటెడ్కి ఎక్కువ ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు. రెండో పాయింట్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి కావాల్సిన లైసెన్సెస్ అన్ని సమకూర్చుకోవాలి. లైసెన్సెస్ అంటే జిఎస్టీ, ఐఈసి, బ్యాంక్ అకౌంట్, తర్వాత లోకల్ అథారిటీస్ లైక్ ఆర్సిఎంసి, స్పైస్ బోర్డ్ పర్మిషన్, టొబాకో బోర్డ్ పర్మిషన్స్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఐఈసి అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ అని అర్థం, ఆర్సిఎంసి అంటే రిజిస్ట్రేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికేట్ అని అర్థం. థర్డ్ పాయింట్లో సెలెక్షన్ ఆఫ్ కంట్రీ. మన ప్రపంచంలో అరౌండ్ 200 కంట్రీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 200 కంట్రీస్లో మీరు ఏ కంట్రీని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కంట్రీని ముందుగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కంట్రీలో లాస్ ఏం చెప్తున్నాయో మీరు తెలుసుకోవాలి. దాన్ని లా ఆఫ్ ల్యాండ్ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు తెలియకుండా ఏదో ఒక ఆఫ్రికన్ కంట్రీకో లేదంటే ఇండియాతో ట్రీటీ లేని ఒక కంట్రీకి మీరు ఎక్స్పోర్ట్ చేస్తారు. అక్కడి నుంచి మీకు పేమెంట్ రాక మీరు చాలా ఇబ్బంది పడే సందర్భాలు కూడా చాలాసార్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మీరు ముందుగానే ఆ లా ఆఫ్ ల్యాండ్, మన ఇండియాకి వాళ్ళతో ఉన్న ట్రీటీస్ ఏంటి, ఇవన్నీ స్టడీ చేసి మీరు ఎంటర్ అవుతే మీరు భవిష్యత్తులో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉంటారు. ఎగ్జాంపుల్, సింగపూర్, గల్ఫ్ కంట్రీస్ ఇలాంటి వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సింగపూర్లో అసలు ఫామ్ ల్యాండే ఉండదు, ఉన్న చాలా తక్కువగా ఉంటుంది. గల్ఫ్లో ఫార్మింగ్ ఉండదు, ఇది అందరికీ తెలిసిన విషయాలే. గల్ఫ్ కంట్రీస్ అన్నింటిలో లైక్ దుబాయ్, ఒమన్ ఇలాంటి వాటిల్లో ఫార్మింగ్ చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి కంట్రీస్కి మన ఇండియాలో బాగా ఎక్కువగా పండే అగ్రి ప్రొడక్ట్స్, గ్రానైట్, మార్బుల్స్, హ్యాండీక్రాఫ్ట్స్, ఫుడ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ మనం సప్లై చేసుకోవచ్చు. సో మీ ఏరియాలో ఎక్కువగా అవైలబిలిటీ ఉండే ప్రొడక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఒక టార్గెట్ కంట్రీని ఫిక్స్ చేసుకొని ఆ టార్గెట్ కంట్రీకి మీ ఏరియాలో ప్రొడక్ట్స్ని ప్రొక్యూర్ చేశాక అక్కడికి పంపించడం అనేది ఈ థర్డ్ స్టెప్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్లో మీరు ప్రొడక్ట్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇందాక నేను చెప్పిన విధంగానే అగ్రి ప్రొడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తూగో పాగోకి సంబంధించిన వాళ్ళైతే మీకు ఆక్వా కల్చర్, ప్రాన్స్ ఇవన్నీ బాగా అవైలబిలిటీ ఉంటుంది. కోకోనట్స్ ఇవన్నీ మీకు బాగా అవైలబిలిటీ ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు శ్రీకాకుళం, విజయనగరం డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళైతే మీకు అక్కడ జీడిపప్పు ఇవన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ మీరు ప్రాసెస్ చేసి మీ స్టాండర్డ్స్, మీ ప్రోడక్ట్ యొక్క స్టాండర్డ్స్ని బట్టి మీరు యూరోపియన్ కంట్రీస్ కానీ లేదా వియత్నాం లాంటి కంట్రీస్ కానీ మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్షన్ ఆఫ్ ప్రొడక్ట్స్లో కెమికల్స్, రా కెమికల్స్ మనం మ్యాక్సిమం ఇండియా అయితే ఇంపోర్ట్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. దాన్ని మినిమం ప్రాసెసింగ్ చేసి మళ్ళీ మీరు రీఎక్స్పోర్ట్ చేయొచ్చు. హ్యాండీక్రాఫ్ట్స్ కూడా లైక్ కొండపల్లి బొమ్మలకి ఇప్పటికీ వరల్డ్లో చాలా డిమాండే ఉంది ఫ్రెండ్స్. మనం ఆదరించట్లేదు కానీ వరల్డ్లో చాలా మంది కొండపల్లి బొమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, ఫైండింగ్ ది బయ్యర్. మనం కంట్రీని సెలెక్ట్ చేసుకున్నాం, ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం, నెక్స్ట్ బయ్యర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో బయ్యర్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? సో ముందుగా మనము ఒక ఆర్గనైజేషన్ సెటప్ చేసిన వెంటనే దానికి ప్రాపర్ వెబ్సైట్ అనేది డిజైన్ చేసుకోవాలి. ఆ వెబ్సైట్లో క్లియర్గా, ట్రాన్స్పరెంట్గా, ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ వెబ్సైట్ మీరు డిజైన్ చేసుకోవాలి. దాంట్లో మీ ప్రొడక్ట్స్ అన్నీ మీరు పొందుపరచాలి. ప్రైస్ లిస్ట్ కూడా మీరు దాంట్లో మెయింటైన్ చేయాలి. ఇవన్నీ ఇంటర్నేషనల్ వెబ్సైట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. లైక్ ఆలీబాబా అనుకోండి, మన ఇండియా మాట్లాగానే ఆలీబాబా ఎలా అయితే ఉందో ఆలీబాబా, అమెజాన్లో కూడా ఇప్పుడు మనం వరల్డ్ వైడ్గా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి వెబ్సైట్స్లో మీరు ఎన్రోల్ అవుతే మీకు బయ్యర్స్ నుంచి మెయిల్స్ వస్తాయి. ఆ మెయిల్స్ని మీరు స్టడీ చేసి వాళ్ళకి కావాల్సిన రిప్లైస్ మీరు ఇచ్చి అలా మీరు ఒక బయ్యర్ని ఐడెంటిఫై చేస్తారు. ఫ్రెండ్స్, చాలా ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బయ్యర్స్తో టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా మీరు ముందుగానే మాట్లాడుకోండి.
ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ జరిగేటప్పుడు మీరు సరుకు పంపించిన తర్వాత నేను చెప్పినట్టుగా మీరు చేయలేదు, ఏదో ఒక టర్మ్ లో ఏదో ఒక క్లాస్ లో వాళ్ళు లిటిగేషన్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు దాని మీద ఫుల్ అవేర్నెస్ తో ఉండండి. నెక్స్ట్ శాంపిల్స్ కూడా మీరు ముందుగానే పంపించండి. బయర్ని మీరు ఫైండ్ చేసిన తర్వాత, బయర్ మీకు దొరికిన తర్వాత మీరు శాంపిల్స్ ని పంపించండి. ఆ శాంపిల్స్ ని వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత రిటర్న్ గా వాళ్ళని రాసిమ్మనండి. ఆ శాంపిల్స్ సరిపడా ఉన్నాయి, వాళ్ళ స్టాండర్డ్స్ తగ్గడా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ నుంచి ఒక రిటర్న్ కన్ఫర్మేషన్ కూడా తీసుకోండి. తర్వాత వాళ్ళకి స్టాండర్డ్ కొన్ని క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్స్ ఉంటాయి, ఆ స్టాండర్డ్స్ ఏంటో తెలుసుకోండి. ఫర్ సపోజ్ మీరు ఒక అగ్రి ప్రోడక్ట్ పంపించాలనుకున్నారనుకోండి, దాన్ని పలానా ల్యాబ్ సర్టిఫికేట్ తో పంపించాలి అని వాళ్ళు ముందుగానే క్లాస్ పెడతారు. అవన్నీ మీరు తెలుసుకోండి. ఆ ల్యాబ్ రిపోర్ట్ లో వాళ్ళు అడిగిన స్టాండర్డ్ మీరు క్వాలిటీ రీచ్ అవుతారు అనుకుంటేనే వాళ్ళతో అగ్రిమెంట్ కి ఎంటర్ అవ్వండి. లేరు అనుకుంటే ఎటువంటి పక్షంలో మీరు వాళ్ళతో అగ్రిమెంట్ కి ఎంటర్ అవ్వకండి. ఇంకొకటి ఫోర్మోస్ట్ థింగ్, ప్రైసెస్. ఇప్పుడు మనం పెరిషబుల్ గూడ్స్ అంటే మన ఫుడ్ ప్రొడక్ట్స్ అనుకుందాం. కాసేపు మ్యాంగో మీరు తిరుపతి నుంచి కానీ నూజిబీడ్ నుంచి కానీ మీరు ప్రొక్యూర్ చేసి ఎక్స్పోర్ట్ చేశారు. మీరు ఎక్స్పోర్ట్ చేసే రోజు అది ఒక కండిషన్ లో ఉంటది. ఈ జర్నీ అంతా చేసిన తర్వాత అది ఇంకో కండిషన్ లోకి మారిపోద్ది. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నాకు రీచ్ అయిన కండిషన్ లో చాలా లో క్వాలిటీ ఉంది కాబట్టి నేను మీకు తక్కువ ప్రైస్ ఇస్తాను అని అనే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాంటప్పుడు మీరు ఎంత క్వాలిటీకి ఎంత ప్రైస్ చెల్లిస్తారు అనేది కూడా ముందుగానే మీరు మాట్లాడుకుంటే మీకు అది ఎక్కువ లాస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ 6th పాయింట్, ఇందాక వాళ్ళు చెప్పిన క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ మీరు ప్రొక్యూర్మెంట్ చేసుకోండి. మీరు ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు మీ పెద్ద ఆర్గనైజేషన్స్ కి పర్చేజ్ మేనేజర్స్ ఉంటారు. అదే చిన్న వాటికి అయితే పర్చేజ్ మేనేజర్స్ అనేది ఉండడం చాలా కష్టం. అప్పుడు మీరే జాగ్రత్తగా ఆ స్టాండర్డ్స్ ని రీచ్ అయ్యే ప్రొడక్ట్స్ ని సెలెక్ట్ చేసుకొని వాటిని ప్యాక్ చేసి మీరు ఒక లారీలోకి ఎక్కించి అక్కడి నుంచి పోర్టుకు చేరిస్తే పోర్టులో షిప్పింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. అక్కడ మీరు వాళ్ళ షిప్పింగ్ ఏజెన్సీస్ ద్వారా కంటైనర్స్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, కంటైనర్ అంటే కంపల్సరీగా ఫుల్ కంటైనర్ బుక్ చేయాలా, ఫుల్ కంటైనర్ పంపించేంత క్రెడిట్ నా దగ్గర లేదు, అంత పెట్టుబడి నా దగ్గర లేదు అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. మా ప్రీవియస్ వీడియో చూసిన చాలా మంది మమ్మల్ని అడిగిన క్వశ్చన్లో అదొక ఇంపార్టెంట్ క్వశ్చన్. అలా ఏం ఉండదు ఫ్రెండ్స్. మీరు హాఫ్ కంటైనర్ బుక్ చేసుకోవచ్చు, 1/4 కంటైనర్ బుక్ చేసుకోవచ్చు. దీనికి కంటైనర్ ఫుల్ కంటైనర్ బుక్ చేయాలనే రూల్ ఏం లేదు. మనం జనరల్ గా పార్సల్ ఆఫీసులో మనం పార్సిల్ అలా ఇస్తామో ఇది కూడా అంతే ఫ్రెండ్స్. ఇదేం కొత్తదేం కాదు. మనం హాఫ్ కంటైనర్ 10%, 20% లేదా 100% అయినా బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం మిగతా కాస్ట్లన్నీ ఏవైతే ఉన్నాయో అవి తగ్గవు. కాబట్టి మనకు అక్కడ మనం కొంచెం నష్టపోతాం, ఎక్కువ కాస్ట్ అనేది మనకు అవుతుంది. అంతకు మించి వేరే ప్రాబ్లం ఏం లేదు. మన ఆంధ్రాలో బాగా దగ్గరగా ఉన్న పోర్ట్స్ ఏంటంటే, ఒకటి వైజాగ్ పోర్టు, రెండోది వచ్చేపాటికి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు, మూడోది వచ్చేపాటికి చెన్నై. కాకినాడ, మచిలీపట్నం పోర్టులు ఉన్నప్పటికీ అవి అంత పెద్దగా యాక్టివ్గా లేవు. అన్ని కంట్రీస్కి అక్కడి నుంచి మనం ఎక్స్పోర్ట్ చేయలేము. సో ఈ మూడు పోర్ట్స్ లో మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. వీటి ద్వారా మీరు పంపించవచ్చు. ఒకవేళ ఎయిర్ కార్గో ద్వారా మీరు పంపించాలనుకుంటే రీసెంట్ గా విజయవాడలో కూడా ఎయిర్ కార్గో స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయినా మీరు పంపించవచ్చు. లేదు అనుకుంటే హైదరాబాద్ నుంచి లేదా చెన్నై నుంచి, మీకు రాయలసీమ జిల్లా వాళ్ళు అయితే బెంగళూరు నుంచి కూడా మీకు దగ్గరే, అక్కడి నుంచి కూడా మీరు షిప్మెంట్ చేసుకోవచ్చు. ఎయిర్ కార్గో ద్వారా కూడా మీరు గూడ్స్ పంపించుకోవచ్చు. 7th పాయింట్ ఫ్రెండ్స్, మీరు గూడ్స్ పంపించేటప్పుడు కంపల్సరీ ఇన్సూరెన్స్ చేయండి. చిన్న కంట్రీస్ తక్కువ దూరంలో లైక్ మలేషియా, థాయిలాండ్, సింగపూర్, వియత్నాం ఇవన్నీ మనకు దగ్గరలోనే ఉంటాయి. అలా కాకుండా వెస్ట్రన్ కంట్రీస్ లైక్ కెనడా, యూఎస్ఏ, యూరోప్, ఆఫ్రికన్ కంట్రీస్ ఇలాంటి వాటికి మీరు పంపించేటప్పుడు మాత్రం కంపల్సరీ ఇన్సూరెన్స్ చేయించుకుంటే మంచిది. ఎందుకంటే మీ కోట్ల సరుకు మీరు కంటైనర్లో పంపిస్తున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చి మీకు ఆ కంటైనర్లో ఉన్న సరుకు పాడైనా కూడా, లేదా పెరిషబుల్ కూడా న్యాచురల్ గా పాడైనా కూడా మీకు హ్యూజ్ లాసెస్ అవ్వకుండా మీకు అవాయిడబుల్ చేసుకోవచ్చు ఇన్సూరెన్స్ చేయించుకోవడం వల్ల. సో ఇన్సూరెన్స్ అనేది స్కిప్ చేయకండి. నెక్స్ట్ పేమెంట్ ప్రాసెస్, లాస్ట్ అండ్ ఫోర్మోస్ట్ స్టెప్ ఫ్రెండ్స్. ఇది పేమెంట్ ప్రాసెస్ ఏంటంటే, అంతా కంప్లీట్ అయిన తర్వాత కంటైనర్ ఎక్కేసింది, అక్కడ రీచ్ అయిపోయింది, పేమెంట్ రెమిట్ చేయాలి. పేమెంట్ రెమిట్ చేసేటప్పుడు మేము సెకండ్ స్టెప్ లో చెప్పినట్టుగా మీరు బ్యాంక్ అకౌంట్ ప్రాపర్ గా తీసుకుంటారు. దానికి కావాల్సిన లైసెన్సెస్, పర్మిషన్స్ అన్ని మీరు ముందే తీసుకుంటారు. కాబట్టి ఏదైతే బ్యాంక్ అకౌంట్ మీకు లైసెన్స్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ కి పేమెంట్ జరిగిపోతుంది. ఇప్పుడు మాకు పేమెంట్ గ్యారంటీ ఏంటి అని చాలా మంది క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు గూడ్స్ వాళ్ళకి వెళ్ళిపోయాయి, ఒకవేళ వాళ్ళు పేమెంట్ చేయకపోతే మా పరిస్థితి ఏంటి? ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికే మన ఇండియన్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్. అది మీకు ఈసీజీసీ అంటే ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అని ఒకటి ఉంది ఫ్రెండ్స్. దీంట్లో కనుక మీరు ఎన్రోల్ చేసుకుంటే, వాళ్ళకి నామినల్ గా ఫీజు కడితే, వాళ్ళ ఎక్స్పోర్ట్ కి ఎగెనెస్ట్ గా, ఎక్స్పోర్ట్ క్రెడిట్ కి ఎగెనెస్ట్ గా మనకి గవర్నమెంట్ గ్యారంటీగా ఉంటుంది. ఇండియన్ గవర్నమెంట్ కి డిఫరెంట్ కంట్రీస్ లో ఎంబసీస్ ఉంటాయి. ఆ ఎంబసీస్ ద్వారా వీళ్ళు మనకు ప్రాసెస్ అనేది, పేమెంట్ అనేది ప్రాసెస్ చేయిస్తారు.
సో ఈసీజీసీ ద్వారా మీరు ఎక్స్పోర్ట్ గ్యారంటీ ఒకటి, క్రెడిట్ గ్యారంటీ ఒకటి పొందొచ్చు. లేదంటే లెటర్ ఆఫ్ క్రెడిట్. లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటంటే ఇండియాలో మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మన బయ్యర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బ్యాంకర్ దగ్గర నుంచి మన బ్యాంకర్కి ఒక డీడీ లాగా అనుకోండి, ఒక డీడీ లాగా ఒక గ్యారంటీ అనేది ఫారెన్ బ్యాంకర్ ఇండియన్ మన బ్యాంకర్కి గ్యారంటీ ఇస్తాడు. మనం ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ చేసామో ఆ ఎక్స్పోర్ట్ చేసిన ఎక్స్పోర్ట్ బిల్స్ ఉంటాయి కదా, బిల్ ఆఫ్ లాడింగ్, బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అని అంటారండి. ఈ బిల్ ఆఫ్ లాడింగ్, బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ని మన బ్యాంకర్కి ఇక్కడ సబ్మిట్ చేస్తే ఈ బ్యాంకర్ ఆ బయ్యర్ యొక్క బ్యాంకర్కి ఈ బిల్స్ పంపించి మన పేమెంట్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసేస్తారు. సో ఈ విధంగా కూడా మనం ఎక్స్పోర్ట్ పేమెంట్ ని మనం సెక్యూర్ చేసుకోవచ్చు. ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవుతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లో మీరు మంచి రిజల్ట్స్ సాధించగలరని భావిస్తున్నాం. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. మా ప్రీవియస్ వీడియో చూడడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. ఈ సర్వీసెస్ అన్నిటికీ ఆల్ అండర్ వన్ రూఫ్ అనే కింద మా హెచ్సిఎఫ్ సర్వీసెస్ ద్వారా అందిస్తున్నాము. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బిజినెస్ మీద మా సర్వీసెస్ కావాలి అనుకుంటే మాకు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.